మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిజంగా మనల్ని ఓదార్చేది ఏంటి? దాదాపు 70 సంవత్సరాల క్రితం దేవదాసు అయ్యగారు ఈ విషయంపై ఒక అద్భుతమైన సందేశమిచ్చారు. తీవ్రమైన బాధలో కూడా ఆదరణ ఎలా దొరుకుతుందో ఆయన మాటల ద్వారా ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ విశ్లేషణ మొత్తానికి ఇది గుండెలాంటి వాక్యం. గాఢాంధకారపు లోయ. ఈ మాట వినగానే మనలో చాలామందికి జీవితంలోని కష్టమైన రోజులు గుర్తొస్తాయి కదా. అయితే ఈ వాక్యం కేవలం చీకటి గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఆ చీకటిలో కూడా మనకు తోడుగా ఉండే ధైర్యం గురించి మాట్లాడుతోంది. ఇక్కడే దేవదాసు అయ్యగారు ఒక అద్భుతమైన పోలికను వాడారు. యేసు కల్వరికి నడిచిన మార్గాన్ని ఒక లోయతో పోల్చారన్నమాట. కాని ఇది మామూలు లోయ కాదు. దీనికి రెండు వైపులా రెండు భిన్నమైన అనుభవాలున్నాయి. ఒకవైపు శ్రమ, దానికి సమాంతరంగా ప్రవహించే ఆదరణ. ఇప్పుడు చూడండి, ఆ లోయకు ఎడమవైపు చూస్తే భరించలేని శ్రమ, అంతులేని అవమానం. ఇది మనందరికీ తెలిసిన కథ. కాని మనం తరచుగా గమనించని మరోవైపు కూడా ఉంది. అదే కుడివైపు. ఆ చీకటిలోనే ఊహించని చోట్ల నుండి వచ్చిన ఆదరణ. అయ్యగారు చెప్పేదేంటంటే మనం కేవలం శ్రమను మాత్రమే కాదు, ఆ శ్రమ మధ్యలో యేసు పొందిన ఆదరణను కూడా గమనించాలని. సరే, మరి ఆ లోయలోకి అడుగుపెట్టి యేసు ప్రయాణంలో అడుగడుగునా ఎదురైన ఆ ఆదరణ స్వరాలు ఎక్కడ్నుంచొచ్చాయో చూద్దామా? ఆశ్చర్యంగా ఆ తీర్పులు చెప్పే సభల్లోనే ఓదార్పు ఎలా దొరికిందో గమనిద్దాం. మొదటిది యూదుల ప్రధాన న్యాయస్థానం, సన్హెడ్రిన్ సభ. ఒకసారి ఊహించుకోండి, అక్కడ వాతావరణం మొత్తం శత్రుత్వంతో నిండిపోయింది. ప్రతి మాట ఒక నిందలా, ప్రతి చూపు ఒక అవమానంలా ఉంది. అలాంటి చోట ఆదరణ అనేది సాధ్యమేనా? కాని అక్కడే ఆయన్ని ఖండించాలని చూస్తున్న ప్రధాన యాజకుడి నోటినుంచే ఒక మాట వచ్చింది. ఆయన ఉద్దేశం వేరైనా దేవుడా మాటను వాడుకున్నాడు. అది యేసు వచ్చిన పనిని, ఆయన త్యాగాన్ని ధృవీకరించినట్టుగా మారింది. అంటే వ్యతిరేకత మధ్యలోనే అదొక వింతైన దైవికమైన ఆదరణన్నమాట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రోమన్ గవర్నర్ పిలాతు ముందున్న దృశ్యం. ఇక్కడ పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉంది. రాజకీయ ఒత్తిడి, అన్యాయమైన తీర్పు కోసం జనాల అరుపులు, అంతా గందరగోళం. ఆ గందరగోళం మధ్యలో అధికారిక విచారణతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, పిలాతు భార్య, ఒక సందేశం పంపింది. చుట్టూ ఉన్న అబద్ధాల మధ్య ఒక అన్యురాలి నోటి నుండి వచ్చిన నీతిమంతుడు అనే మాట ఆయన నిర్దోషిత్వాన్ని చాటిచెప్పే ఒక ధృవీకరణలా, గొప్ప ఓదార్పులా నిలిచింది. విచారణలో ముగిశాక శిలువ మోస్తూ కల్వరికి వెళ్తున్న దారి, మాటలు మూగబోయిన సమయమిది. ఇక్కడ ఆదరణ మాటల రూపంలో రాలేదు, మౌనంగా తోడు నిలిచిన విధేయత మరియు సానుభూతి రూపంలో వచ్చింది. శిష్యులంతా భయంతో పారిపోయిన ఆ క్లిష్ట సమయంలో ఇద్దరు మాత్రం నిలిచారు. ఒకరు చివరిదాకా తోడుగా నిలిచిన స్నేహితుడు, మరొకరు ఆయన బాధను చూసి సానుభూతితో ఏడ్చిన స్త్రీల సమూహం. అందరూ వదిలేసిన శిష్యుడైన యోహాను మాత్రం నీడలా ఆయన్ని వెంబడించాడు. ఆ తోట నుండి, ఆ సభల గుండా, ఇప్పుడీ శిలువ మార్గం వరకు. ఆ ఒంటరితనాన్ని ఛేదించిన ఆ స్నేహం మాటలతో చెప్పలేని ఒక గొప్ప ఆదరణ. అలాగే గలిలయా నుండి వచ్చిన స్త్రీలు, వాళ్లు తమ ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఆయన కోసం ఏడుస్తున్నారు. వాళ్ల కన్నీళ్లు నీ బాధను మేం చూస్తున్నాము, పంచుకుంటున్నాము అని చెప్పకనే చెబుతున్నాయి. అది సానుభూతి రూపంలో వచ్చిన ఓదార్పు. ఇక ఆ ప్రయాణంలో చివరి ఘట్టం శిలువ దగ్గర. ఇక్కడ్నుంచి ఆదరణ వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? దాదాపు అసాధ్యం. కాని అత్యంత శక్తిమంతమైన సాక్ష్యాలు, అత్యంత శక్తిమంతమైన ఆదరణ ఇక్కడే దొరికింది. ఆలోచించండి, యేసును సిలువ వేస్తున్న రోమా సైనికుల అధికారి, శతాధిపతి, ఆయన మరణానికి ఒక రకంగా కారణమవుతున్న వ్యక్తి. ఆయన కేవలం ప్రేక్షకుడు కాదు, ఆ శ్రమలో ఒక సాధనం. కాని యేసు చివరి శ్వాస విడిచినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు చూసి ఆ శతాధిపతి నోటి నుండి వచ్చిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆయన్ని చంపిన వ్యక్తి నుండే ఆయన దైవత్వాన్ని ఒప్పుకునే సాక్ష్యం రావడం, ఇంతకన్నా గొప్ప ధృవీకరణ, ఆదరణ ఏముంటుంది? ఆయన పక్కనే ఇద్దరు నేరస్తులున్నారు. ఒకడు హేళన చేస్తుంటే మరొక దొంగ తన చివరి క్షణాల్లో ఉన్నప్పటికీ యేసు నిర్దోషిత్వాన్ని గ్రహించాడు. ఆయనలో ఏలో ఒక గొప్పతనాన్ని చూశాడు. అది కేవలం ఒక విన్నపం కాదు, అదొక గొప్ప విశ్వాస ప్రకటన. శ్రమలో ఉన్న మరొక వ్యక్తి నుండి వచ్చిన ఆ గుర్తింపు యేసుకు ఓదార్పునివ్వడమే కాకుండా ఆయన క్షమించి కృప చూపించే అవకాశం కూడా ఇచ్చింది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇదంతా యేసు కథ.
మరి చారిత్రక సంఘటనలకు మన జీవితాలకు సంబంధమేంటి? ఆ రహస్యం యేసు యొక్క మానవ అనుభవంలోనే దాగి ఉంది. ఇక్కడే దేవదాసు అయ్యగారు అసలైన విషయాన్ని స్పష్టం చేశారు. యేసు ఈ శ్రమలన్నీ ఒక దేవుడిలా దూరం నుండి అనుభవించలేదు, ఒక మనిషిగా అనుభవించాడు. ఒక మనిషిలా నొప్పిని భరించాడు, ఒక మనిషిలాగే ఓదార్పును స్వీకరించాడు. అందుకే ఆయన ప్రయాణం మన ప్రయాణానికి ఒక అద్దంలాంటిది. సో ఈ మొత్తం ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. మన జీవితాలు కూడా కొన్నిసార్లు అంధకారపు లోయలా మారొచ్చు. కాని ఆ లోయలో శ్రమ మాత్రమే కాదు, దానికి సమాంతరంగా ఆదరణ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అవమానాల మధ్యలోనే మన విలువను గుర్తించే స్వరాలు వినిపిస్తాయి. ముఖ్యంగా ఆ ఆదరణ మనం అస్సలు ఊహించని వారి నుండి, ఊహించని సమయాల్లో రావచ్చు. ఇన్ని రకాల ఆదరణను పొందిన తరువాత ఆ ప్రయాణం చివర్లో యేసు పలికిన మాటల్లో ఉన్న శాంతిని గమనించండి. ఇది నిస్సహాయతతో పలికిన మాట కాదు, ఇది భయంతో పలికిన మాట కాదు, ఇది సంపూర్ణమైన నమ్మకంతో తనకు తోడుగా ఉన్న ఆదరణను పూర్తిగా గ్రహించి లోతైన శాంతి నుండి పలికిన ప్రార్థన. ఆయన ప్రయాణం మనకొక దారి చూపిస్తుంది. మరిప్పుడు ప్రశ్న మనకు, మన జీవితంలో ఎదురయ్యే ఆ గాఢాంధకారపు లోయలో మనల్ని ఓదార్చే ఆ ఊహించని స్వరాలను, ఆ తోడును మనం ఎక్కడ కనుగొనగలం? వాటిని మనం గుర్తించగలుగుతున్నామా?